హాయ్ గైస్, రాజాసాబ్ మూవీకి వెళ్ళడం అయితే జరిగింది. నిన్నటి నుంచి ఒకటే థాట్, రాజాసాబ్ మూవీ టికెట్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఎప్పుడు బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం. రిలీజ్ అయిన వెంటనే 7:45 షోకి టికెట్ అయితే బుక్ చేసుకుని నేను మా అన్నయ్య వెళ్ళాం. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ అయితే సూపర్ ఉంది. సినిమాలో చూసే అదే రివ్యూకి స్వాగతం. ఇంట్రడక్షన్ సీన్ సూపర్ ఉంది అనుకున్నా, కానీ వెంటనే రాజాసాబ్ సాంగ్ అయితే వచ్చింది బ్రో. అదేంటి అప్పుడే సాంగ్ వచ్చింది, పోన్లే రాజాసాబ్ సాంగ్ బాగుంది కదా అని చూసా. కానీ వెంటనే ప్రభాస్ మొత్తం అంతా లాగాడు బ్రో. ప్రభాస్ లేకపోతే సినిమా ఏం లేదు. ప్రభాస్ సింగిల్ హ్యాండెడ్గా సినిమా మొత్తం హ్యాండిల్ చేసాడని చెప్పుకోవచ్చు. ముగ్గురు హీరోయిన్స్ అయితే గ్లామర్ అయితే యాడ్ చేశారు సినిమాకి. కానీ మారుతి సార్ ఎక్కడ కొడుతున్నారా, ఇంకా పాయింట్లో రావట్లేదు అనుకున్నా. కానీ నాకు మెయిన్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అయితే బ్రో, సినిమా మొత్తంలో టైటిల్ కార్డ్ బ్రో. ఫ్యాన్స్కి నాకు కూడా వెంకటేష్ ప్రభాస్ని చూస్తున్నాం ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. ఫ్యాన్స్ కోసం మన ఛానల్లో టైటిల్ కార్డ్ రాగా అయితే వదిలేస్తాం. సో చూసారు కదా, టైటిల్ కార్డ్ అయితే నాకు చాలా నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. నాకు ఫస్ట్ హాఫ్ నుంచి ఒకటే రన్ అవుతుంది బ్రో మైండ్. అయన్నొద్దు, పాయింట్కి రా. రాజాసాబ్ మూవీ పోస్టర్లో ట్రైలర్ చూసి లోపల చాలా ఉంది, మారుతి గారు ఏదో చేశారు అనుకున్నాను బ్రో. కానీ అప్పుడే అర్థమైంది బ్రో, మారుతి గారు మనకి ఏం లేదని. పైన పటారంలో నలటారం. రాజాసాబ్ మూవీలో హార్ట్ అంటే సెకండ్ హాఫ్ ప్రభాస్ చెప్పినట్టే క్లైమాక్స్ మొత్తం తీసాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది ఫ్యాన్స్ అందరికి. కాకపోతే లాస్ట్ వచ్చే ముందర సినిమా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ అందరికి ఒకటే రియాక్షన్ ఉంటుంది బ్రో. అలా కాదు పిచ్చోడా.